కొన్ని ప్రాంతాల్లో వరి పంటకు, మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, ఇంకొన్ని ప్రాంతాల్లో పసుపు, పత్తి, పొద్దుతిరుగుడు, అపర పంటల సాగుకు అనువైన నేలలుంటాయి. అలాగే మహారాష్ట్రలోని ధుమల్వాడి గ్రామం పండ్ల పెంపకానికి అనువైన నేలగా ఉంటూ అత్యధిక పండ్లను ఉత్పత్తి చేయడంతో ఫ్రూట్ విలేజ్గా పేరు పొంది ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా ఒకప్పుడు గోధుమలు, జొన్నలు సాగు చేసేవారు. పంటలు సరిగా పండకపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించిన గ్రామస్తులు సీజన్ను బట్టి 20 రకాల పళ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఇక అప్పటి నుండి గ్రామంలో ప్రతి ఏటా సుమారు 40 నుండి 50 కోట్ల ఆదాయం వస్తుంది. రైతులు తెలివిగా పంట మార్పిడులను చేస్తూ పళ్ల తోటలు పెంపకాలతో అధిక లాభాలను గడిస్తుండగా ఈ విలేజ్ పేరు రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ మారుమోగుతుంది. ఇక్కడ యువ రైతులకు పిల్లలను ఇవ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు